విడుదలవుతుంది. మీరు దేని గురించి అడుగుతున్నారో స్పష్టంగా లేదు, కాని సాధారణంగా మనకు కనిపించే కొన్ని సందర్భాలు ఇవే. 1 ఈనో లేదా బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను నీటిలో కలిపినప్పుడు లేదా ఈనో వంటి యాంటాసిడ్ పౌడర్ను నీటిలో వేసినప్పుడు వెంటనే బుడగలు వస్తాయి. ఇందులో కార్బన్ డయాక్సైడ్ CO2 గ్యాస్ విడుదలవుతుంది. ఇందుకు బేకింగ్ సోడాలోని సోడియం బైకార్బోనేట్ నీటిలో ఉన్న ఆమ్లగుణంతో చర్య జరిపి ఈ గ్యాస్ను విడుదల చేస్తుంది. 2 ఎలక్ట్రోలిసిస్ నీటి విశ్లేషణ. నీటిగుండా విద్యుత్ను పంపినప్పుడు నీరు విడిపోయి 2 రకాల వాయువులు వస్తాయి. హైడ్రోజన్ H2 ఇది నెగటివ్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్ వద్ద విడుదలవుతుంది. ఆక్సిజన్ O2 ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ అనోడ్ వద్ద విడుదలవుతుంది. 3 కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్ పండ్లను మగ్గబెట్టడానికి వాడే కాల్షియం కార్బైడ్ ముక్కలను నీటిలో వేస్తే ఎసిటిలీన్ C_2H_2 అనే గ్యాస్ వస్తుంది. ఇది మంటను త్వరగా అంటుకుంటుంది. ఇది ప్రమాదకరమైనది కూడా. 4 సోడియం మెటల్. సోడియం వంటి లోహాలను నీటిలో వేస్తే చాలా వేగంగా చర్య జరిగి హైడ్రోజన్ గ్యాస్ విడుదలవుతుంది. ఇది ఒక్కోసారి పేలుడుకు కూడా దారితీయవచ్చు. మీరు ఏదైనా